grams per ton, sir, with a recovery of 90%. So once we go down, sir, the recovery should be more because dilution will happen only in the top, sir. So by this way, this deposit of Jonagiri in the specific leasehold area, getting about 30 to 50 tons will be a historic development, and this will rewrite the entire mining scenario of our Indian gold scenario, sir. One thing, sir, all the equipments are electrically operated. The first mine in gold mine where we are All are electrical. From diesel we are converting electrical, sir. In 2 months it will be the first mine in with complete electrical, sir. No, I'm very happy. You are doing that is a good thing. Last time we told This sir, we area. have to make safety, sir. We Yeah. are doing it. The ladies only are going to drive. Yes, sir, we are training them on simulators. sir, Today sir. they are getting, yes, sir. Sir, you wanted That to. is a good. So on the carbon emission, we will be the lowest in the country. So shaft wise, sir, we have got east and west pits on both sides. So we are willing for basically, since we are operating the other side, we will start underground with your August presence once we make the foundation today. In next 18 months, we will start underground the next for which the recovery will be there, sir. And mostly all the local companies we are using closely the upgraded. We are working very closely with them. Prospective 50 ton. Yes, sir. Prospective will predict 50 tons. The main thing is doesn't have sulfide and other impurity. Usually in other places, if you have 70 tons, 50 tons, only 35 tons will be recovered. Here we can recover about 45 tons because of the geology and no sulfides. Good. చాలా మంచి meeting. Very happy. I named it as Swarna Andhra Pradesh. Intuition. Now, Swarnagiri, you are able to produce gold. Yes. Very nice. The 4 All the best of oil production, sir. We have established. వస్తున్నా బాగున్నారమ్మా ఈ ఊరన్నా ఓకే గుడ్ అమ్మా గుడ్ Some of you have done the OJT training, sir. They have learning license, sir. The order system. Subulata. లక్ష్మి జీ లక్ష్మి అమ్మ నీ పేరేంటమ్మా ప్రభావతి ఫస్ట్ బ్యాచ్ మాకంటే మీరు మంచి డైరెక్టర్లు అయిపోయారు ఇప్పుడు బాగా చదువుతున్నారా? మంచి అవేర్నెస్ ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు? చూపించు. ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you, sir. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. అభినందన్. Out of class. ఓకే అందరూ వచ్చారా? రామానాయుడు ఎంపీ ఎమ్మెల్యే మీరు పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలి, మార్క్ ఇంప్రూవ్ అవ్వాలి, బాగా శ్రద్ధగా చదవాలి. ఈరోజు దాతలు అద్భుతంగా చేశారు చూడు, స్కూల్ బాగుంది కదా. మీకోసం చేసాం, మీ భవిష్యత్తు కోసం చేసాం. బాగా చదవాలి. స్కూల్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ టైం పెట్టాలి, ఓకేనా? ఇప్పుడు టెక్నాలజీ బాగానే వాడుతున్నారా? బోర్డు అనుకొస్తుందా? బాగున్నారా తల్లి? ఇంకేంటి మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు ఏం ఇంప్రూవ్ చేయాలి చెప్పినానా? ఏమైనా ఏం ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి? నేను పుస్తకాలు ఇస్తున్నాం కదా, యూనిఫామ్ అవి వస్తున్నాయి. ప్రభుత్వం సైట్ నుంచి కావాల్సిన
యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ అయినా అందజేస్తున్నాం. అడ్మిషన్స్ చూసుకుని టీచర్ నియామకం కూడా చేస్తున్నాం ఇక్కడ గ్యాప్ లేకుండా. మీరు చేయాల్సింది టీచర్ అమ్మ చెప్పినట్టు శ్రద్ధగా చదవాలి, బాగా చదవాలి, రిజల్ట్స్ చూపించాలి. నేను మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్రతి మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరూ చరిత్ర వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి అడుగుతా అక్కడికి చదవకపోతే. ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దాంట్లో శ్రద్ధ పెట్టాలి. రెండోది, మీ తల్లిదండ్రుల ఫోన్లో లీప్ యాప్ అని ఒకటి చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే మీరు అటెండెన్స్ కానీ మీ మార్కులు కానీ అన్నీ తల్లిదండ్రులకి నీట్గా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు కంటెంట్ తయారు చేశాం. అన్ని కాన్సెప్ట్స్ అందరికి అర్థం అవ్వకపోవచ్చు. మన క్లాస్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కొంతమందికి స్పీడ్గా అర్థమవుతాయి, కొంతమంది స్లోగా అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థం కాని వాళ్ళకి వీడియోస్ తయారు చేశాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా వీడియోస్ చూస్తే ఓహో ఈ కాన్సెప్ట్ నాకు ఈరోజు అర్థం అవ్వలేదు క్లాస్లో, రిఫ్రెషింగ్ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. శ్రద్ధ పెడతారు కదా, బాగా చదవాలి. ఓకే, మార్కులు సరిగా రాకపోతే నా మార్కులు తీయేస్తారు నా ముఖ్యమంత్రి గారు. బాగా చదవాలి, మేడం గారు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏ డౌట్ ఉన్నా కూడా చేయెత్తి మేడం గారిని అడగండి. డౌట్ ఈజ్ అ డౌట్. డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి కదరా. సో చేయెత్తి మేడం గారిని అడగండి. అమ్మ నాకు ఇది అర్థం లేదు, మళ్ళీ ఒకటి కాదు 2 కాదు 3 సార్లు చెప్పించుకో, ఏం పర్వాలేదు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, అది మీరు మర్చిపోవద్దు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయులు నన్ను సరిగా కౌన్సిల్ చేశారు, గైడ్ చేశారు, బాగా చదువులు చెప్పారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అది మర్చిపోదు. ఓకే అమ్మా, బాగా చదువుతారా? సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మంచి మార్కులు రావాలి అంటే మీరు శ్రద్ధ పెట్టాలి. ఓకేనమ్మా, వెళ్ళొస్తా. బాయ్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న, బాగా చదవాలి. సంవత్సరం తర్వాత మాట్లాడతా, మంచి రిజల్ట్స్ రాదు. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానా? ఆల్ ది బెస్ట్. బాయ్ రా. థ్యాంక్ యూ. రా మాధవ్. అందరికీ నమస్కారం. బాగున్నారా? మీ అందరూ తెలుసు నేను విద్యాశాఖ మార్చులు అవ్వాలనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. టీచర్తో కష్టం అన్నాడు, నేను ఒప్పుకోలేదు. అందుకే తీసుకుందాం ఒక ఛాలెంజ్. ఎందుకంటే సమాజం మారాలి, సమాజంలో ఏ మార్పులు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుంది. దాంట్లో మీరందరూ కీలకమైన పాత్ర. మీరు పిల్లల్ని విద్యాలుగా తయారు చేసిన బాధ్యత మీ పైన జాగ్రత్తగా చేయండి. ప్రజాప్రభుత్వంలో మేము కంప్లీట్గా భావించాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రతిరోజు పాఠాలు చెప్పేది మీరు, వాస్తవాలకి దగ్గరుండేది మీరు. రోజు పిల్లలతో కలిసి మీరు, నేను కాదు కదా, నేను సెక్రటరీలో కూర్చుంటాను, రోజు పిల్లల్ని మీరు కలుస్తాను. సో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే కరెక్షన్స్ ఏమంటే మేము చేసుకోవచ్చు. అది నా లక్ష్యం. చెప్పమ్మా. హిందీ 8 వరకు ఉన్నప్పుడే వచ్చాను. అప్గ్రేడ్ అయ్యి 9th 10th వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మాత్రం స్టూడెంట్స్. మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి, చాలా లాంగ్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ రావడం వల్ల, మిమ్మల్ని చూడటం వల్ల వాళ్ళు మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. వీఆర్ సో హ్యాపీ. చిన్న ప్లే గ్రౌండ్ ఉంటే కొంచెం బెటర్ పిల్లలు ఫ్రీగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆ బుక్స్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఈ రెడీనెస్ ప్రోగ్రామ్ అని బుక్ ఇచ్చారు. ఆ బుక్ చాలా యూస్ఫుల్ సార్. పిల్లలు కూడా చాలా చాలా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. కూడా బాగుంది. చిక్కీ బాగుంది సార్. ఎస్ సార్. పిల్లలు బాగా జరిగింది చాలా సంతోషకరమైన
ఆరుమూల గ్రామంలో నిధుల శాఖ చిన్న స్కూల్కి T4లో దాఖలు ఒక్కటి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్వర రావు అందరూ కూడా ముందుగా హృదయపూర్వమైన వారు విద్యాశాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత ఈ గత 2 సంవత్సరాలుగా ఏర్పడిన తర్వాత మన విద్యా విషయంగా ఎంతో పురోగతి సాధించింది. నియోజకవర్గంలో ఇక్కడ ఉపాధ్యాయులందరూ మా ఉపాధ్యాయులు చాలా మంచివారు, కానీ వాళ్ళే ముందు పెట్టినారు పని చేస్తాం ఏం చేస్తారు చేయండి అని చెప్పి కూడా అన్నిటికంటే కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోని విపత్తులు వచ్చినప్పుడు తమ జీతాల్లో కొంత భాగం నుంచి మాకు సహాయపడిన ఉపాధ్యాయులు ఈ మధ్య అంత బురదని మాట అక్కడ విజయవాడలో ఎవరు పరిస్థితిలో అందరికీ నిత్యావసరం వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానీ అన్నీ కూడా వాళ్ళు సేకరించి ఇచ్చిన ఘనత మా ఆనగడ్డ ఉపాధ్యాయులు జరిగిందని అలాగే పిల్లల్లో ఉన్న ప్రతిభ శక్తులను బయటపెట్టారు. కేవలం చదివే కాకుండా చక్కగా వాళ్ళకి ఆహారంలో కానీ వాళ్ళకున్న వాటిని బయటకు తీయడానికి చక్కటి కార్యక్రమాలు ఏర్పడుతున్నారు. ఎప్పుడు విద్యా విషయంలో వచ్చేవారు మీరు వాళ్ళ దొంగలు చేద్దామో పట్టినప్పుడు మేము మన పాఠశాలకు వెళ్ళి చాలా పాఠశాలకు వెళ్ళి ఇంకా మా అమ్మగారు మా ఇంట్లో పోలేదని కూడా చాలా బాగుందని చెప్పిన ఒకే ఒక మాట పిల్లలందరూ చెప్పారు. ఆ రకంగా చక్కగా విద్యా విషయంగా వచ్చే దాదాపు మన 10th క్లాస్ పరీక్షల్లో 83% ఇలా తర్వాత సప్లిమెంటరీలో 92%. అన్నిటికంటే కూడా సంతోషంగా ఈ ఏడాది దాదాపు 30 మంది ట్రిపుల్ అన్నిటికంటే ముఖ్యంగా ఈఎస్ఐ అంటే ఆనగడ్డ గుర్తుకొస్తుంది కోచింగ్ సెంటర్. అప్పుడు ఆందోళన అన్నీ కూడా ఆనగడ్డించడం జరిగింది. మీరు ప్రభుత్వంలో రాగానే మీరు యుగంలో మీరు మాట ఇచ్చిన ప్రకారంగా మొట్టమొదటి సంతకం డిఎస్సి పెట్టడమే కాకుండా డిఎస్సిని మీరు తీసుకురావడంతో మా దగ్గర దాదాపు 285 మంది అంటే కృష్ణా జిల్లా అత్యధిక శాతం డిఎస్సికి ఎంపికైన వాళ్ళు ఆనగడ్డ ఎదుర్కొలు చెప్పని చాలా గర్వపడుతున్నా. అందుకు మీకు ఆనందిస్తున్న అమ్మాయి డిఎస్సీలో ఎంపికైన అమ్మాయి వాళ్ళందరి తరఫున కూడా మీకు నేను హృదయపూర్వకంగా ఈ ఏడాది మరింతగా శ్రద్ధ చూస్తాం. గతంలో ఏ సబ్జెక్టులు అయితే తగ్గారో ఆ సబ్జెక్టులో ఇలా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తాం. ఏదైనా కూడా ఈ రకంగా మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు.